సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గంజాయి ముఠా సభ్యుల గుట్టు రట్టయింది. బాలాజీ టెంపుల్ వెనుక ఉన్న వెంచర్లో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ మాఫియా నడుస్తుందని అన్నారు సిఐ శ్రీనివాస్. డ్రగ్స్ మహమ్మారిపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై వివరాలు తెలిస్తే కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసు ఎస్ఐ దుబ్బాక ఈ దుబ్బాక పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వెంచర్లో ఒక 4 పర్సన్స్ ఈ గాంజాయి తాగుతున్నారు, అమ్ముతున్నారని సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని విచారించగా అందులో ఒక అతని పేరు మహమ్మద్ అజారుద్దీన్, అతని ప్రాపర్ వచ్చేసి ఒరిస్సా. ఇక్కడ దుబ్బాక పట్టణంలో ఈ అక్షయ హోటల్లో వర్క్ చేస్తాడు. అతనితో పాటు ఈ పోతరాజు సింహాద్రి దుబ్బాక ప్రాపరు, నెక్స్ట్ పల్లటి దినేష్, మాడుగుల నరహరి అని సిద్దిపేటకు చెందిన వాళ్ళు. విచారణలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక 100 గ్రామ్స్ గాంజాయి దొరికింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి మీద కేసు నమోదు చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపనేది.